హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారండి? అందరం బాగుండాలండి. ఇప్పుడు నేను క్యాబేజ్ గారెలు చేద్దామని చేస్తాను. క్యాబేజ్ గారెలైనా అనొచ్చు, ఇవి క్యాబేజీ అప్పాలైనా అనొచ్చు. అయితే ఈ క్యాబేజ్ గారెలు ఎట్లా చేస్తే టేస్ట్గా ఉంటాయి, ఏమేమి చేయాలన్నది చూద్దాం. ఇప్పుడు ఈ క్యాబేజీ పిల్లలైనా పెద్దవాళ్ళైనా కొందరైతే ఇష్టపడరు కూర వండితే. ఇట్లా చేసి పెడితేనైతే ఇది తిన్నట్టు ఉంటుంది, మన ఆరోగ్యానికి ఇది బలము, టేస్ట్ కూడా ఉంటుంది, గారెలు ఉంటాయి. అందుకే ఇట్లనైతే క్యాబేజీ గారెలు చేసి పెట్టండి. ఇప్పుడు ఇది చేద్దాము, ఎట్లా చేయడము అన్నది చూద్దాం. ఫస్ట్ అయితే కొన్ని ధనియాలు, కొన్ని ఎల్లుల్లి, జీలకర్ర, ఒక హాఫ్ చెంచా, ఒక 3 పచ్చిమిర్చి, ఇవన్నీ కూడా కొంచెం బరకగా పట్టుకోవాలి. కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. ఇది ఇప్పుడు ఈ బరకగా పట్టుకోవాలి, మరీ మెత్తగా కాకుండా పట్టుకొని ఇప్పుడు మనం ఈ క్యాబేజీ చిన్న కట్ చేసుకున్నాం కదా, సన్నగా ఇందులో వేసుకోవాలి. వీలైనంత సన్నగా ఈ క్యాబేజీ కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, ఒక కళ్యామాకు రిక్క, కొంచెం మనం మిర్చి పట్టినప్పుడు వేసినాం కదా ఈ ఉప్పు, ఇప్పుడు కూడా వేసుకోవాలి. ఒక సగం చెంచా అయితే సరిపోద్ది. టేస్ట్ చూసినాకనైనా వేసుకోవచ్చు. ఇప్పుడు పసుపు వేసుకుందాము. ఇదంతా కలుపుకుందాము. ఇదంతా కలిపితే కొంచెం ఈ క్యాబేజీల నుండి నీరు ఊరుతుంది. ఇట్లా కలుపుకోవాలి. అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకొని మనం ఇట్లా పిసుకుతా అంటేనే చూడు, కలుపుతా అంటే నీరు ఊరుతుంది కదా. ఇట్లా ఇందులో నీళ్ళు అయితే వేయద్దు, ఫస్టే ఇట్లా కలుపుకొని నేను ఈ క్యాబేజీ ఈ కట్ చేసిన ఈ పీసులు ఉన్నాయి కదా, ఇది తురుము ఒక కప్పుతో నిండుగా తీసుకునే కప్పు నిండా ఇప్పుడు ఒక సగం కప్పు బియ్యం పిండి వేసుకుందాము. ఎందుకంటే కప్పు పావుదాకా అవుతుంది ఈ క్యాబేజీ. నేనైతే సగం కప్పు తీసుకున్న పిండి సరిపోద్ది. ఇదంతా కూడా కలుపుకోవాలి. పచ్చిమిర్చి ఒక 3 వేసిన కదా, ఒక సగం చెంచా కారం వేసుకుందాము, ఎండు కారము. ఇప్పుడు ఇదంతా కలుపుకుందాము. క్యాబేజీలో ఊరిన నీరు సరిపోలేదు, కొన్ని నీళ్ళు వేసుకుందాము. ఎందుకంటే ఇంకా కూడా ఊరుతుంది, అందుకే ఫస్ట్ అయితే కొన్ని నీళ్ళు వేసుకుందాము. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ లూజ్ అయిపోద్ది పిండి. ఈ లూజ్గా కలుపుకుంటే సరిపోద్ది, మరీ లూజ్గా కలపద్దు, కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఇట్లా కలుపుకోవాలి. ఇట్లాంటి ఒక క్లాత్ తడుపుకొని మనం ఏ సైజు చేసుకుంటామో ఆ సైజు అయితే పిండి ముద్ద తీసుకొని ఈ క్లాత్ వీన చేయడం. ఇట్లా ఈ మనకు వీలైనంత పలుసగా చేసుకోవాలి. ఈ అప్పను చేసుకొని మధ్యలో ఇట్లా బోల్ చేసుకోవాలి. చేసి ఎన్ని అయితే ఈ క్లాత్ వీన పడతాయో అన్నీ అయితే చేసుకోవాలి. చేసుకొని ఇట్లా తీసి నూనెలో వేసుకోవడమే. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని వేడైనాక నూనె పోసుకోవడమే. నూనె వేడైంది చూసుకొని అప్ప ఒకటొకటి వేసుకోవడమే. ఒక సైడు కాలినాక ఇంకొక సైడు తింపి వేయడమే. నూనె వేయిన బుడగలు తగ్గినాక అన్నీ ఈ కలరు వచ్చినాక 2 సైడ్లు కూడా తీసుకోవడమే. ఈ సైడ్ ఇట్లా 2 సైడ్లు అయితే ఇట్లా ఫ్రై కాలినప్పుడే ఇది మంచిగా ఫ్రై అవుతుంది క్యాబేజీ. చూసారు కదా, ఇట్లనైతే కాలనియాలి. అన్ని ఇట్లా చేసుకోవాలి. ఇక ఇంకొకటి కూడా చూపిస్తాను మీకు. ఇది కూడా ఒక సైడ్ కాలినాక ఇంకొక సైడ్ తింపి వేయడమే. సేమ్ 2 సైడ్లు కూడా
మంచిగా ఇట్లా కాలినాక ఇవి తీసుకోవడమే. అన్నీ కూడా ఇట్లా చేసుకోవాలి. చేయడం అయితే అయిపోయిందండి. 5 నిమిషాలు అప్పటిదప్పుడు చేసుకొని తినొచ్చు. ఇవి తిన్నాక కూడా ఇంట్లో వాళ్ళందరూ కూడా మెల్లగా కూడా చేయమంటారు. మళ్ళీ చేయి చాలా టేస్ట్గా ఉన్నాయి అని అంటారు. ఒక్కసారి అయితే చేసి చూడండి. ఇంతవరకు మీరు చేయని వాళ్ళైతే టేస్ట్ చేసినాక తిన్నాక ఎట్లుందన్నది చెప్పండి. ఎవరైనా తినచ్చు, పిల్లలైనా పెద్దవాళ్ళైనా. చూసారు కదా, కర్ర మంచిగా టేస్ట్ ఆరోగ్యానికి మంచిది. బాయ్ అండి, ఉంటానండి. మళ్ళీ అయితే వంటతో కలుద్దాము. ఈరోజైతే ఈ క్యాబేజీ గ్యారెలు చూసారు కదా, అన్నీ కూడా మంచిగా కర్ర చూసారా, ఇలా కర్ర ఉంటాయి. మంచిగా ఇష్టంగా తినచ్చు ఎవరైనా. ఇంట్లో అందరు ఇష్టపడతారు. బాయ్ అండి, ఉంటానండి. మళ్ళీ వంటతో కలుద్దాము. మళ్ళీ చెప్తానని అనుకోకండి. మీరు కూడా చేసుకోండి. ఒకసారి చేసుకొని ఎట్లా చేయాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళి వీడియో చూసి చేసుకోండి. మీరు చేసుకొని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. బెల్ నొక్కి లైక్ అయితే చేయండి. బాయ్ అండి.